బిడ్డ తనని అత్యాచారం చేశారు, స్కూల్లో ఇబ్బంది పెట్టారు, తను చనిపోయిన కారణాలు ఇంతవరకు వెలికి తీసుకురాలేకపోయారు అంటే అది ఒక సుగాలి ప్రీతితో అయిపోదు సార్. చాలామంది ఆ టైంలో అదే స్కూల్లో చదివించే ఆడపిల్లల తల్లిదండ్రులు అనుకుంటారు, రేపు బతికి బాగుంటే బఠానీలు అమ్ముకోవచ్చు అంటారు. చూడండి, ఏదో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసేయచ్చు, ఎందుకు ఈ హాస్టల్స్లో పెట్టి ఏదైనా జరిగితే తలెత్తుకోలేము. ఒక ఆడబిడ్డ చనిపోయింది ఈ రకంగా అంటే ఆ తల్లిదండ్రులు కూడా సూసైడ్ చేసుకుంటారు సార్. మీకు తెలుసో లేదో 2007 ఘటన జరిగినప్పుడు విజయవాడ అంటే చదువులకి పుట్టినిల్లు సార్. ఎక్కడెక్కడ పల్లెటూరులో వాళ్ళందరూ హాస్టల్లో ఉండి చదువుకుంటే నాతో పాటు ఉండే ఎంతో మంది జూనియర్లు పాపం, అక్క మేము ఎంబీబీఎస్ సీట్ కొట్టేస్తాను చూడు, ఈ సంవత్సరం ఇంటర్మీడియట్లో నాకు 95% వచ్చేసింది, ఈసారి నేను కొట్టేస్తానన్న పిల్లల్ని ఆ తల్లిదండ్రులు బళ్ళారి వాళ్ళు, వద్దమ్మా విజయవాడలో మొన్నే ఘటన జరిగింది, ఎమ్మెల్యే కొడుకుని దాచిపెట్టేశారు, చూడు ఏం జరుగుతుందో, ఎవరినో తీసుకొని వెళ్ళిపోయారు, ఇంకోటి అని చెప్పి ఆ పిల్లల్ని చదువు మానిపించి తీసుకెళ్ళిపోతే పెళ్లి చేసేస్తారు సార్. పెళ్ళైన 2వ రోజే ఆ పాప సూసైడ్ చేసేసుకుంది. నా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేనప్పుడు ఈ వివాహిత జీవితంలో నేను కొనసాగించలేనని లెటర్ రాసి, ఏమి అనుకున్న లక్ష్యం చదువు. ఆ రోజు ఇప్పుడు కూడా అంతే. 2017 సుగాలి ప్రీతి ఏ ప్రభుత్వం ఉండనిప్పటికీ అప్పటి నుంచి ఏమీ ముందుకెళ్ళలేదు. మళ్ళీ ప్రభుత్వం మారింది, ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం వచ్చింది. అన్నయ్య మొన్నే సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిని ఆ బిడ్డని కలవడం జరిగింది. నాతో కూడా అన్నయ్య 40 minutes మాట్లాడినప్పుడు కూడా సుగాలి ప్రీతి విషయమే చెప్పారండి. సుగాలి ప్రీతి విషయమే చెప్పి ఈ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం ఆడబిడ్డలకి కాపు కాస్తుంది. ఆడబిడ్డల జోలికి వస్తే ఎవరినైనా వదిలేదు లేదమ్మా. ఎందుకంటే గతంలో ఒక యాసిడ్ అంట, ఒక ఫేస్ మీద యాసిడ్ పోసారట. అప్పట్లో యువరాజ్యంలో ఉన్నారట పవన్ కళ్యాణ్ గారు, అక్కడ ఐసీలో ఉంది. ఆ పాపకి ఇబ్బంది ఎందుకని బయట నుంచి ఉంటే అన్నయ్య వచ్చారా అని అడిగిందట. ఆ పాప వచ్చారంటే లోపలికి పిలిచిందట. లోపలికి పిలిచి చేయి పట్టుకొని, అన్న నాకు పట్టిన గతి ఏ ఆడపిల్లకి పట్టనీయకుండా చూడండి అన్న అని ఏదైతే ఫేస్ మొత్తం యాసిడ్తో ఉన్న ఆడబిడ్డ మాట తీసుకుందట. నువ్వు కూర్చున్న ప్లేస్లోని సుగాలి ప్రీతి తల్లి వచ్చి కూర్చొని మాట్లాడిందమ్మా, ఆడబిడ్డలకి రక్షణ కల్పించాలమ్మా. అప్పట్లో కూడా మహాత్మా గాంధీ గారు అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్డు మీద నడవగలిగే రోజు రావాలన్నారు. ఈరోజు ఆడబిడ్డలు స్వేచ్ఛగా చదువుకునే అవకాశం ఇప్పించండి సార్. హాస్టల్స్లో ఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాడిని పట్టుకుంటే తల్లిదండ్రులకు ధైర్యం వచ్చింది. ఘటనలు జరగవు అని చెప్పట్లా, జరుగుతాయి. ప్రభుత్వం ఏం రియాక్షన్ తీసుకుంటుంది? ఇమీడియట్గా వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేస్తుందా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుందా? నమ్మకాలు లేవు సార్. రమ్య నడి రోడ్డు మీద రమ్య తల మెడ కోసేసి చంపేసిన వాడిని దొరికాడు, వాడిని అరెస్ట్ చేశారు. అలాంటి ఘటనలు ఇమీడియట్గా వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేయగలిగితే తల్లిదండ్రులకి, ఆడబిడ్డల తల్లిదండ్రులకి నమ్మకం కలుగుతుంది సార్. సో అన్నయ్య ఈ దృష్టిని చాలా కూలంకషంగా వివరించుకోవాలి. దీనికి సంబంధించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఆ తల్లికి న్యాయం చేయాలి. అవసరమైతే సిఐడి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. ఆడబిడ్డకే కాదు, ఎంతోమంది ఆడబిడ్డలకి నేనున్నాను అన్నట్టుగా మా అన్న గొంతుకు వినపడాలి సార్. రైట్, ఒక కాలర్తో మాట్లాడదాం. గోపి చిత్తూరు నుంచి. గోపి గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు రజనీ అక్క మాట్లాడుతున్నారు చూసినారా, అది 100% కరెక్ట్ సార్. అలాగే ఇప్పుడు పాత పాలకులు చేసిన మోసాన్ని ఎప్పుడు సార్ బయటకు తీస్తారు? అక్కతో మాట్లాడాలి సార్, కనెక్షన్ చేస్తారా? మాట్లాడండి. చెప్పండి సార్. అక్క నమస్తే అక్క. నమస్తే అండి. మీది ప్రతి ఒక్క డిబేట్ మేము చూస్తూనే ఉంటాను అక్క, మీరు సూపర్ గా మాట్లాడతారు సార్. మీరు ఇంత ముందుగా జరిగిన తప్పుల్ని మన ప్రభుత్వంలో పునరావృతం కాకుండా ఎలా చేస్తారు అక్క? ఇవన్నిట్లో నోటికి వచ్చినట్టుగా ఎలా మాట్లాడినారు? మన ప్రభుత్వంలో అలా ఏమైనా జరుగుతాయా సార్? ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందా అనేది నా ఒక ఇదిగా. వినండి చెప్తారు. రజనీ గారు క్లారిటీ ఇస్తారు, వినండి ఓపికగా. సార్ బేసికల్గా నా ఉద్దేశాలు, నా ఆదర్శాలు కమ్యూనిజానికి సంబంధించినవి సార్. పెన్నుతో చేయలేనప్పుడు గన్నుతో చేయాలేమో, నక్సల్స్లో వెళ్ళిపోవాలేమో, ఈ ఎంఆర్ఓ చేసిన తప్పుల్ని ఏ రకంగా కోర్టులో అడ్వకేట్గా నేను అరికట్టలేకపోతున్నా, ఈ రైతులు ఇమీడియట్గా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి అనుకొని చదువుకునే టైంలో కూడా గట్టిగా అనుకునేదాన్ని సార్. ఇదే రాష్ట్రంలో, ఇదే తెలంగాణ రాష్ట్రంలో దిశ కేసు జరిగినప్పుడు రాష్ట్రం అంతా ఒక తాటి మీద ఉంటే లాయర్ రజనీ మాత్రం ఒక పక్క నుండి సిపి సజ్జనార్ని, కేసీఆర్ని, కేటీఆర్ని రోడ్డు మీద నుంచో పెట్టి కేసులు వేయించాను సార్. సో అదే రకంగా పక్క రాష్ట్రంలో జరిగే అవినీతిని ఎండగట్టి ఢిల్లీ స్థాయి దాకా సుప్రీంకోర్టుకు తీసుకెళ్లిన లాయర్ రజనీ ఈరోజు తన సొంత రాష్ట్రంలో ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంటే నిలబడుతుందా? నిలబడలేదా? చట్ట ప్రకారం వాళ్ళకి చర్యలు తీసుకుంటారా? ఇమీడియట్గా యాక్షన్ తీసుకోరా? టీడీపీ వాడా, జనసేన వాడు ఎవడైతే మాకెందుకు సార్? తప్పు చేసిన ఎవడైనా ఎత్తి లోపలేయడంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పరిపాలిస్తుంది సార్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు సార్. మన అన్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అన్న ఒక పక్కన నుంచున్నాడంటే అవినీతి చేయాలనుకున్న ఎమ్మెల్యే కూడా కాళ్ళు చేతులు వణుకుతాయి. వెనకాల పవన్ ఉన్నాడు,
గమనిస్తున్నాడు, ఆ గాలి ఇటువైపు వీస్తుంది, కనిపెట్టేయగలుగుతాడు అంటూ ఈరోజు మా దగ్గర ఉన్న 21 ఎమ్మెల్యేలు సార్ వైసీపీ నుంచి వచ్చారా, టీడీపీ నుంచి వచ్చారా, ఇంకొక పెద్ద పార్టీ నుంచి వచ్చారా మాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి టెంట్ కింద ప్రజా సమస్యలు చూస్తున్నారు సార్. మీరు చూసుంటారు ఒకే ఒక్కటి సినిమా, ఆ సినిమాలో ఇదే కదా. ముందు ఇమీడియట్గా ఎమ్మెల్యేలో సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కాలర్స్ చేసుకుని ప్రజల సమస్యల గురించి ఎంక్వైరీ చేస్తారు. అదే రకంగా జరుగుతుంది. చిత్తశుద్ధి గల పరిపాలన అన్న ఆధ్వర్యంలో జరుగుతుంది. నవ్యాంధ్ర నిర్మాత అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడు. ల్యాండ్ ఆర్డర్ని మన అన్న కంట్రోల్ చేస్తాడని మనం మనస్ఫూర్తిగా నమ్మాలి సార్. గోపి గారు ఆన్సర్ వచ్చిందా మీకు?